హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 36 సైజు బ్రా సైజు 36 అనమాట. ఏదైనా నడుము కొలత కానీ వేస్ట్ మనకి చెస్ట్ కొలత కానీ ఏదైనా ఆమ్ హోల్ కానీ తెలిస్తే అసలు ఆమ్ హోల్ తెలిసినా మనం ఎలా మెజర్ చేసుకోవచ్చు, చెస్ట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, చెస్ట్ తెలిస్తే ఆమ్ హోల్ ఎలా, హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది ఫార్ములాతో, ప్రతిదీ ఫార్ములాతో ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ ఉంటుంది, కాల్ చేయండి. ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్ 30 క్లాసెస్కి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఏమి ఉండవండి, అంతా లైవ్లోనే ఉంటుంది. లైవ్ క్లాసే, కటింగ్ స్టిచ్చింగ్ రెండు లైవ్లోనే ఉంటాయి. అంతా లైవ్ క్లాసే ఉంటుంది. ఓకేనా. ఏమీ తెలియనప్పుడు బ్లౌజ్ అసలు ఎలా కట్ చేసుకోవాలి, ఒక మెజర్మెంట్ బ్రా సైజు, అమ్మాయి బ్రా సైజు 36 అంది. ఓకేనా. బ్రా సైజు 36 అంటే ఇప్పుడు మనం 36 అంటే అసలు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయొచ్చు, అమ్మాయి హైట్గా ఉందా పొట్టిగా ఉందా, అది మెయిన్ అనమాట. ఇప్పుడు లెంత్ వచ్చేసరికి చూడండి 14.5, అమ్మాయి లెంత్ 14.5 ఉంటే బాగుంటుంది. ఓకేనా. హైట్కి ఇప్పుడు 14.5 పెట్టాం, ఈ అమ్మాయికి 13 పెట్టాం, ఈ అమ్మాయి చిన్నగా ఉంది, అమ్మాయి 14.5 పెట్టవచ్చు. ఇంకా హైట్గా ఉంటే చెస్ట్ని బట్టి కాదు, మనిషి పర్సనాలిటీ హైట్ని బట్టి, మెయిన్ చెస్ట్తో సంబంధం లేదు. చెస్ట్ ఎందుకు మనకేంటంటే హైట్గా ఉన్నారనుకోండి, ఆ సైజ్ అయితే వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది. పొట్టిగా ఉండి కూడా 14.5 15 పెట్టేసాం అనుకో, షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది, బ్లౌజ్ వేసుకున్నట్టు ఉండదు, కింద దాకా ఉంటుంది. అలా ఉంటే బాగోదు. ఓకేనా. లెంత్ 14.5, చెస్ట్ 36 అని మనకు తెలుసు. ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి ఎలా వస్తుంది అంటే తెలిస్తే తెలుసుకోవచ్చు, తెలియకపోతే అమ్మాయి ఫిగర్ని బట్టి మనం చూడొచ్చు. 6 ఇంచులు తగ్గిద్ది. చెస్ట్ -6 వేస్తే వేస్ట్ వచ్చింది. అందరికీ వచ్చిద్ది అంటే రాదు. అంటే 36లో నుంచి 4 ఇంచులు తగ్గొచ్చు, 5 ఇంచులు తగ్గొచ్చు, 6 తగ్గొచ్చు, 7 తగ్గొచ్చు, 8 తగ్గొచ్చు. ఇదే సైజు ఉన్న అమ్మాయికి 36 చెస్ట్ అయితే వేస్ట్ 28 ఉండిద్ది, 29 ఉండిద్ది, 30 ఉంటుంది, 31 ఉంటుంది, 32. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28, 29, 30, 31, 32 ఈ ఫిగర్స్ అన్నీ ఉంటాయి. అంటే చెస్ట్ ఇదే ఉంటుంది. కొంతమందికి ఈ నడుము సైజే మారిద్ది. ఓకేనా. అలా అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేసరికి 30 నడుము. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ఆమ్ హోల్ ఎంతో మనకు తెలియదు. ఎలా తెలుసుకోవచ్చు అంటే చూడండి, 36 డివైడెడ్ బై 4 అంటే ఎంత 9, 9 - 1 ఎంత 8, ఆమ్ హోల్ 8, ఇలా తెలుస్తుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి చూడండి, హ్యాండ్ లెంత్ షార్ట్ హ్యాండ్ అంటే 5 ఇంచెస్ సరిపోతుంది, మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. హ్యాండ్ లూజ్ అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే చూడండి, ఆమ్ హోల్ -2, ఆమ్ హోల్ ఎంత మనకి -2 వేయండి, ఆమ్ హోల్ ఎంత 8, ఇదిగోండి ఆమ్ హోల్ 8, -2 అంటే ఎంత 6. అంటే ఎవరికైనా అలాగే ఉండదు, అందరికీ ఒకేలాగా ఉంటుంది. 80% పనిచేసిద్ది. అసలు మనకి ఏమీ తెలియనప్పుడు ఒక బ్లౌజ్ మనం కుడదాము అంటే ఒకటి ఏంటంటే ఇలాంటివి తెలియాలంటే ముందు బాడీని స్టడీ చేయాలి, ఏ బాడీ ఎలా ఉంది దాన్ని బట్టి స్టడీ చేస్తే కానీ ఇలాంటివి తెలుస్తుంది మనకి. అంతే, అందరికి ఒకేలాగా ఉండదమ్మా. కొంతమంది చేతులు సన్నగా ఉంటే బాడీ లావుగా ఉంటుంది, కొంతమందికి బాడీ సన్నగా ఉంటుంది చేతులు లావుగా ఉంటాయి, కొంతమంది పైనుంచి కింద గుండ్రంగా ఒకేలాగా ఉంటారు. ఓకేనా. అలా చూసుకోవాలి మనం, ప్రతిదీ చూసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 5. అంటే చూసావా, అంటే ఇది మన ఇష్టం, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. హ్యాండ్ లెంత్ షార్ట్ హ్యాండ్ అంటే 5, ఎల్బో హ్యాండ్ అంటే 9, 9.5, 3/4 అంటే 14, ఫుల్ అంటే 20, 21, ఏ రేంజ్ అయినా వచ్చినా మనకు తెలిసిపోద్ది. ఓకేనా. ఓకే. అంతేగాని మనకి బ్లౌజ్ ఇచ్చే కుట్టమంటారు, మరి బ్లౌజ్ లేకుండా కుట్టమంటారులే, కానీ కాకపోతే కొన్ని తెలుసున్నాయి అనుకో మనకి ఈజీగా ఉంటుందని ఇవన్నీ చెప్తున్నా. ఓకేనా. హ్యాండ్ లూజ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ సైజుకి 6.5 అయితే బాగుంటుంది. ఓకేనా. 6.5 ఉండాలి. నెక్ విడ్త్ వచ్చేసరికి చూడండి 4.5 అంటే చూడండి, బ్యాక్ నెక్ ఎంత, ఫుల్ లెంత్ ఎంత 14.5, 14.5లో నుంచి 4.5 తీస్తే ఎంత 10, అంటే బ్యాక్ నెక్ అనేది 10. ఇలా తెలుసుకోవచ్చు. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు గీన ఎలాగో చెప్తాను. ఓకే. లెంత్ 14.5 అంటే దానికి ఒక 1 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయాలి. ఇవి మెజర్మెంట్స్ తెలుసుకోవడం ఇలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఫాలో అయితే ఈజీగానే అనిపించింది, పెద్ద కష్టమేం కాదమ్మా, అక్కడే ఉండిపోతారు. అంతేగాని మనం ట్రై చేస్తే కష్టమేం ఉండదు. కొంచెం దూరంలో మళ్ళీ 15.5, అసలు ఎంత 14.5, పైన 1/2 ఇంచ్ కుట్టడానికి, షోల్డర్ జాయింట్ చేయడానికి, నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/2 ఇంచ్, అంటే 15.5 మార్క్ చేసుకోవాలి.
చూడండి. ఇప్పుడు ఇది షోల్డర్ లైన్. ఎందుకు 2 చోట్ల మార్క్ చేశానంటే మనం ఈ 2 లైన్లని కలపడం ఈజీ అవుతుంది కాబట్టి 2 లైన్స్ డ్రా చేశాను. మామూలుగా ఒకటే పెట్టామనుకో మనం ఎలా పెట్టొచ్చు ఎలా పెట్టొచ్చు అలా అయినా పెట్టొచ్చు. ఈ 2 కలపడం ఈజీ కదా. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి అమ్మ, కొంచెం జాగ్రత్తగా చూడండి. షోల్డర్ ఎంత పెట్టాలంటే ఆమ్ హోల్ని 3 భాగాలు చేస్తే షోల్డర్ పెట్టొచ్చు. ఆమ్ హోల్ ఎంత చూడండి. ఆమ్ హోల్ వచ్చేసరికి మనకి 8ని 3 భాగాలు చేస్తే ఎంత వచ్చింది? 2:30, 2:30, 2:30 అంతేనా? 2:30, 2:30, 5:30 ప్లస్ 2:30 8 వచ్చిందా? ఓకేనా. అలా అయితే ఈ 2 భాగాల్ని కలిపి షోల్డర్గా పెట్టవచ్చు. మీకు వద్దు 5:30 ఎక్కువైపోతుందంటే ఈ 2 భాగాల్ని కలిపి షోల్డర్గా పెట్టవచ్చు. ఓకేనా. ఈ రెండింటిని కలిపి పెట్టచ్చు, ఈ రెండింటిని కలిపి పెట్టచ్చు. నేనైతే షోల్డర్ పట్టి 5:30 పెడుతున్నాను. ఓకేనా. అవతల షోల్డర్ పట్టిని బట్టి కూడా పెడతాం, ఏమీ లేనప్పుడు 5:30 పెడుతున్నాను. ఓకేనా. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6 పెట్టండి. దీనికి 1/2 ఇంచ్ కలిపి 6 పెట్టాలి. ఓకే, ఇలా 6 పెట్టండి. ఓకేనా. ఇది ఆమ్ డౌన్ ఎక్కడ పెట్టామో ఆ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే నువ్వైనా నేనైనా చూపించి చెప్తాను ఇది చెస్ట్ అని. ఇక్కడికి వచ్చేసరికి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ ఎక్కడుందో మనకు తెలియదు. ఆమ్ డౌన్ చంక డౌన్ ఎక్కడుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయాలి. ఈ లైనే చెస్ట్ లైన్. చెస్ట్ ఎంత? 36. 36 అంటే ఎంత? డివైడెడ్ బై 4 అంటే 9. ఓకేనా. 9 మార్క్ చేసుకోవాలి. ఓకే చూడండి, 9 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. 1.5 సరిపోద్ది అంటే సరిపోద్ది. మీకు కావాలి అంటే 2 ఇంచులు పెట్టుకోండి. ఓకేనా. 5.5 ఇక్కడ షోల్డర్ 5.5 పెట్టాక అదే 5.5 ఇక్కడ పెట్టాలి. ఓకేనా. ఇలా 5.5 పెట్టండి. ఇప్పుడు కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. 30 కంటే బిలో ఉంది అంటే 1.5 సరిపోద్ది. సిచ్యువేషన్ బట్టి సరిపోద్ది అమ్మాయికి. ఓకేనా. చూడండి, ఇలా పెట్టేసి కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఈ స్కేల్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కేల్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా. ఇట్లా మార్క్ చేసుకుని ఇలా గీసుకోవాలి. ఒకవేళ రాకపోతే నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడి నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుంది, మనం ఎక్కడి నుంచి పెట్టామనేది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇలా వచ్చేసి ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకు ఆమ్ హోల్ 8 అన్నాను కదా. 8 వచ్చిందా లేదా అనేది చూద్దాం. తెలియదు కదా మనకు కూడా వచ్చిందా లేదా. ఈ గీత మీద నుంచి కొలిస్తే 8 రావాలి. ఓకే చూడండి, అయితే 8.5 వచ్చింది. అంటే మనం ఏం చేయాలంటే 1 ఇంచు తగ్గించి పెట్టాలి. ఇదిగో చూడండి, 1 ఇంచు తగ్గించాలి. అంటే ఇంకోటి ఏంటంటే 1.5 పెట్టినా సరిపోద్ది. అంటే మీకు 2 చెప్దాంలే అని చెప్తున్నా. ఓకే, 1.5 పెట్టి చూపిస్తాను చూడండి. 1.5 కార్నర్లో 30, ఒక్కొక్కసారి 30 ఉన్నా 30 కన్నా బిలో ఉన్న 30 ఉన్నా ఒక్కొక్కసారి 1.5 పెడతాం. అది ఎలాగో చెప్తాను. ఇదిగో చూడండి, ఇలా ఉంది కదా. ఇలా పెట్టేసి మనం పెట్టిన 1.5కి టచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టేసి ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఓకేనా. ఇదిగో ఇది. ఓకే, అంటే ఈ లైన్ కాదు, ఇలా వదిలేయండి. ఓకే, ఇది ఇప్పుడు ఆమ్ హోల్ మెజర్ చేస్తే మనకి 8 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. వచ్చిందా? వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం 1.5 పెడితేనే కరెక్ట్గా సరిపోతుంది అని అర్థం. అంటే పైకి వెళ్ళొచ్చు కానీ వెళ్ళకూడదు. ఓకేనా. మనకు తెలుసు 30 అంటే పెద్ద సైజే, కొంచెం మీడియం సైజే, మరి స్మాల్ సైజ్ అయితే కాదు. ఓకేనా. అలాంటప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి. అందుకే ఇది చెప్పడానికి రీజన్. ఒకసారి పెట్టేసామనుకో అవునా కాదా అనేది తెలియదు. ఓకే, ఇదనమాట. అలాంటి పైకి వెళ్ళిపోయామనుకో, ఒకవేళ అన్నాను కదా 1 ఇంచు పైకి వెళ్దామని పెట్టాం కదా, అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ చంక భాగంలో పట్టేసిద్ది, పైకి వచ్చేసిద్ది. అప్పుడు ఏంటంటే మనకు నొక్కేసినట్టు అనిపించదు, ఫ్రీగా అనిపించదు. చంక డౌన్ అనేది సరిపోదు. ఓకే, ఇప్పుడు చూడండి, నడుము వచ్చేసరికి ఎంత? 30 అంటే ఒక పార్ట్ ఎంత? 7.5 అంతేనా? 7.5 మార్క్ చేయండి. ఒకవేళ రాకపోతే టేప్ ఫోల్డ్ చేసి చూసుకోవచ్చు. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా. ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి. ఓకేనా. ఇలా పెట్టేసి 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి? నెక్కకి ఎంత ఇవ్వాలంటే షోల్డర్ పెట్టిన దాంట్లో సగం నెక్కకి ఇవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ ఎంత? మనకి 5.5. నెక్ ఎంత? దాంట్లో సగం అంటే 2/3/4 అంతేనా? 5.5 అంటే అంతేనా? అంతేగమ్మా. 5.5లో సగం 2.75. 2.75 అంటే చూడండి, 2.75కి అంటే 1/4 కదా, 1/4కి 1 ఇంచు తగ్గించేసేయండి. అంటే 2.5 నెక్కకి ఇవ్వండి. కుట్టినప్పుడు 1 ఇంచు బయటకు వెళ్ళిద్ది కదా, అందుకే 1/4 అయిపోద్ది. 2.5 పెడితే సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు నెక్క విడ్త్ వచ్చేసరికి ఎంత అన్నాను? 4.5. 4.5 అంటే కింద హాఫ్ పైన పావు అంటే 5.5 మార్క్ చేసుకోవాలి. కుట్టినప్పుడు ఏమో 1 ఇంచు కిందకి వెళ్ళిద్ది, 1/2 ఇంచు పైకి వచ్చింది. ఇదిగో చూడండి, ఇక్కడ 1/2 ఇంచు పైకి వస్తుంది, ఇక్కడ 1 ఇంచు కిందకి వెళ్ళిద్ది. మనకు 4.5 వచ్చిందా? ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 వచ్చిందా? మనం పైన పెడితేనే కిందకి వచ్చిద్ది అనమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ వచ్చేసరికి 2.5 పెట్టాం కదా, ఇక్కడికి వచ్చేసరికి పావు తక్కువ 3 పెట్టండి. ఓకేనా, ఇలా పావు తక్కువ 3 పెట్టి ఇదిగో లైన్ కొట్టేసేయాలి. ఇప్పుడు స్టార్ నెక్, స్క్వేర్ నెక్ అన్నీ చెప్తాను చూడండి. స్క్వేర్ నెక్ అంటే ఇది ఎలా ఉందో అలా తీసేయండి. ఇది స్క్వేర్ నెక్. స్టార్ నెక్ అంటే చూడండి దీనికంటే ఒక 1.5 ఇంచ్ పైకి ఉండాలి. ఇలా పెట్టేసి 1.5 ఇంచ్ పైకి పెట్టేసి ఇలా పెట్టండి. కొంచెం మీకు బ్రాడ్గా కావాలంటే ఇలాగే పెట్టాలని ఏం లేదు, ఇది కొంచెం పెంచుకోవచ్చు. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా కొట్టేసి ఇలా పెంచుకోవచ్చు. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇది కొంచెం బ్రాడ్ బాగుంటుంది. స్టార్ నెక్ అంటే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, ఇలా బయటకు వెళ్ళి వస్తే బాగుంటుంది. ఇప్పుడు రౌండ్ అనుకోండి చూడండి, ఇది ఇలా ఉందా, ఇది రౌండ్ అంటే ఇది ఈ 3 నెక్కలు దీంట్లో. ఓకేనా, అర్థమైందా? ఇది పలకం, ఇంకా పలకమేడేంద్రా, స్క్వేర్ నెక్ అనాలి. సరిపోయావు పలకమేడ. సరే, ఇదిగో చూడండి అమ్మ, షోల్డర్ వచ్చేసరికి 5.5, 2.5 నెక్కకి ఇచ్చాం. ఓకే, 3 ఇది. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ 5.5 పెట్టాక ఆమ్ డౌన్ 6 పెట్టాం. ఓకేనా, 6 పెట్టి కార్నర్లో 1.5 పెట్టాం. చెస్ట్ 36 అంటే 9, 1.5 ఖర్చు. వేస్ట్ 30 అంటే 1 part 7.5, 1 ఇంచ్ డాట్స్. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.75 పెట్టాం. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మనం స్టార్ నెక్ పెడదాం అనుకుంటే 3 కూడా పెట్టాం. ఓకే, ఈ కార్నర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్. ఓకేనా, అర్థమైందా? ఇది 36 సైజు బ్యాక్ పార్ట్ తెలిస్తే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీనే, అది ఎట్లా నేను తర్వాత చెప్తాను. ఓకేనా.